అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. 100 రూపాయలు 200 రూపాయలు నోట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం. వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. త్వరలో మీరు కొత్త నోట్స్ మళ్ళీ చూడబోతున్నారు. అవాక్కయ్యారా? ఈసారి మీరు అనుకున్నది ఏం జరగట్లేదు. ఎందుకంటే మరోసారి కొత్తగా 100 రూపాయలు అలాగే 200 నోట్లను జారీ చేయడం గురించి ఆర్బీఐ వెల్లడించింది. ఈ కొత్త 100 రూపాయలు 200 నోట్లలో ఎలాంటి మార్పులు చేయబోతున్నారో కూడా ఆర్బీఐ మంగళవారం వివరంగా తెలిపింది. ఎందుకంటే గతంలో కూడా రిజర్వ్ బ్యాంకు కొత్త 500 నోట్లను జారీ చేసింది. దీనికి అదనంగా పాత 1000 రూపాయల నోట్లను కూడా నిలిపివేసింది. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు కొత్తగా నియమితులైన గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కూడిన 100 రూపాయలు 200 నోట్లను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ నోట్ల డిజైన్ మహాత్మా గాంధీ సిరీస్లోని ప్రస్తుత 100 రూపాయలు 200 రూపాయల నోట్లను పోలి ఉంటుంది. అందరి దృష్టిలోని ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ గతంలో జారీ చేసిన అన్ని 100 రూపాయలు ఇంకా 200 నోట్లు ఎప్పటిలాగే చట్టబద్ధంగా చలామణిలో కొనసాగుతాయి. ఇంకా వాటిని చలామణి నుండి తొలగించడం లేదా నిషేధం అలాంటివి జరగవు అని స్పష్టంగా వెల్లడించడం జరిగింది. రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ శక్తికాంత్ దాస్ పదవి నుంచి వైదొలిగిన తర్వాత సంజయ్ మల్హోత్రా డిసెంబర్ 2024లో ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. అయితే శక్తికాంత్ దాస్ అసలు చివరి పదవి కాలానికి ముందే శక్తికాంత్ దాస్ పదవి కాలం పొడిగించారు. కానీ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆర్బీఐ 26వ గవర్నర్గా అతను బాధ్యతలు స్వీకరించారు. మల్హోత్రా 1990 బ్యాచ్ రాజస్థాన్ కేడర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన 3 సంవత్సరాల అప్పటి కాలానికి నియమితులయ్యారు. గత కొన్ని నెలలకు ముందు కొత్తగా 50 రూపాయల నోట్లను విడుదల చేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఈ కొత్త నోట్లపై గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం కూడా ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ చెప్తుంది. కానీ ఎప్పటిలాగే కొత్త సిరీస్లో మహాత్మా గాంధీ ఫోటో కూడా ఈ నోట్లపై ముద్రించనుంది. ఈ నోట్లపై కొత్త భద్రత లక్ష్యాలను ఏర్పాటు చేస్తారు. అంటే తద్వారా దానిని నకిలీ చేయడం కష్టమవుతుందని, ఇంకా దేశంలో పెరుగుతున్న నకిలీ నోట్ల వ్యాప్తిని ఆపవచ్చని చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.